గ్రామస్తులను మరి విచారణ చేసినప్పుడు వారి మంచి మనసును కలిగి మనకిట్టి అవకాశమును ఇవ్వడానికి ఆ దేవాతి దేవుడే కృప చూపారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది ఏది ఏమైనను దేవుని యొక్క కృప. ఈ రాత్రి వేళ సమయము 9 దాటుతూ ఉంది. ఎక్కువగా నేనేమి విసిగించను. కొద్ది మాటలు పరిశుద్ధ గ్రంథములో నుండి మనము నేర్చుకుని స్థలము నుండి సెలవు తీసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 118వ కీర్తనలో నుండి మనకందరికీ కూడా చాలా సుపరిచితమైనటువంటి లేఖన భాగమును మనము 118వ కీర్తన 8-9 వచనాలను చదువుదాం. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. చాలండి, చిన్న ప్రార్థనను చేద్దాం. సకలాశీర్వాదములకు కారణభూతుడు అయిన మా దేవా, మీ ఘనమైన మీ శ్రేష్టమైన నామమును బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి నీ సువార్తను ప్రకటించుడి. నమ్మిన వానికి రక్షణ, నమ్మని వానికి శిక్ష అని చెప్పినటువంటి దేవుడవయ్యా, మీరు మా మీద పెట్టినటువంటి భారము కొలది ఈ ప్రాంతమునకు వచ్చి రాత్రివేళ మీ రాజ్య సువార్తను అందించడానికి మీరు వీలు కలుగజేసిన విధానమును బట్టి మీకే కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి వేళ ఇంతవరకు పాటల ద్వారా సాక్ష్యము ద్వారా మీరు మహిమను పొందారు. అందును బట్టి మీ స్తోత్రాలు. కొద్ది మాటలు మేము నేర్చుకోవాలి అని మేము ఆశపడుతుంటుండగా మీ మాటలను మాకు నేర్పించమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా, ఈ రాత్రి వేళనైనా ఈ మైక్ శబ్దం ఎంతవరకైతే వినబడుతూ ఉంటుందో, ఎంతమంది అయితే మీ మాటలు వింటున్నారో ఆలోచించగలిగినటువంటి హృదయాన్ని దేవా ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహించండి. పరిశుద్ధాత్మదేవ మీరే దర్శించండి. అనేకులను మీ వైపునకును ఆకర్షించుకొని మీ నామమునకి మహిమ తెచ్చుకోమని యేసు నామమును అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు దేవుని బిడలారా, ఈ చదవబడిన ఈ లేఖన భాగములో దేవుని వాక్యము ఇలాగ చలవిస్తూ ఉన్నది. ఇక్కడ నరులు రాజులు అనేటువంటి ఇరువురిని దేవుడు మనకు చూపెడుతూ ఉన్నాడు. నరులను నమ్ముకొనుట కంటే యెహోవాను నమ్ముకొనుట లేక యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని దేవుని యొక్క వాక్యము చలవిస్తూ ఉంది. ప్రియులరా, ఎందుకు ఈ మాటలను మీకు తెలియజేస్తూ ఉన్నాను అనంటే, సర్వ మానవాళిని సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు ఒక ఆయన ఉన్నాడు. మనలను కలుగజేసినటువంటి ఆయన ఒక ఆయన ఉన్నాడు. కానీ ఎన్నడూనూ కూడా ఆయన ఎవరో ఎలా ఉంటాడో అని తెలుసుకునేటువంటి ప్రయత్నం మాత్రము మనం ఏమాత్రము కూడా చేయం. కానీ వినండి, ఈ చదవబడిన లేఖన భాగములో నిన్ను నన్ను మనలను అందరినీ కలుగజేసినటువంటి దేవుని మీద ఆధారపడుట కంటే కూడా ఈనాడు ప్రతి మనుష్యుడు కూడా ఎవరి మీద ఆధారపడుతూ ఉన్నారయ్యా అనంటే
తోటి మనుషుని మీదనే ఆధారపడుతూ ఉన్నారు. తోటి మనుషుని మీదనే ఆధారపడుతూ ఉన్నారు. కానీ దేవుని యొక్క వాక్యము చలవిస్తున్నది, మనుషుల వలన ఒక మనుషునికి మేలు కలగదు, సహాయము కలగదు. రాజుల వలన సహాయము కలగదు. ప్రియులరా, ఒక సాధారణమైనటువంటి మనుష్యుడు ఎవరి మీద ఆధారపడతాడయ్యానంటే తనకంటే ఉన్నతమైనటువంటి స్థితి కలిగినటువంటి వారి మీదనే ఆధారపడుతూ ఉంటారు. అయితే వినండి, ఒక ప్రాంతంలో ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారి క్రింద ప్రజలందరూ కూడా ఉన్నారు. ఇప్పటి వరకు కూడా బ్రదర్ నవీన్ గారు సాక్ష్యం చెప్పారు కదా, దొరగారు సాక్ష్యం చెప్పారు. ఆ గ్రామం అంతైను కూడా ఎవరి స్వాధీనములో ఉందనంటే బ్రదర్ స్వాధీనంలోనే ఉంది. ఆయన కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడమంటే నిలబడాలి. ఆయన మాట కాదని ఏది చేయడానికి వీలు లేదు. అదే రీతిగా ఒక ప్రాంతానికి ఒక రాజు ఉంటే రాజు చెప్పినదే శాసనం. ఇష్టమున్నా లేకపోయినా రాజు చెప్పినదే చేయాలి. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. అయితే ఈ రాజుగారు ఒక కుక్కను పెంచుకుంటా ఉన్నాడంట. నేను పెంచుకుంటా ఉన్నాడండి. రాజు ఏం చేశాడు, కుక్కను పెంచుకుంటా ఉంటే ఉండి ఆ కుక్క చనిపోయిందంట. ఏమైంది, ఆ కుక్క చనిపోతే గ్రామస్తులు అందరూ వచ్చారంట రాజుగారి దగ్గరికి. అమ్మ వింటున్నారా? కుక్క చనిపోతే గ్రామమే కదిలి రాజుగారి దగ్గరికి వచ్చిందంట. వచ్చి అయ్యో అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి రాజుగారి కుక్క ఏమైంది, చనిపోయింది అని అందరూ కూడా సానుభూతిని తెలియజేస్తూ ఉన్నారు. రాజుగారి యొక్క మన్నను పొందారు. పొంది అక్కడి నుండి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలానికి రాజుగారే చనిపోయారు. కొంతకాలానికి రాజే చనిపోయాడు. రాజు చనిపోతే ఆయనను చూడడానికి ఎవ్వరూ రాలే. అర్థమైందండి? రాజుగారి కుక్క చనిపోతే గ్రామం అంతా వచ్చింది చూడడానికి. కానీ రాజుగారు చనిపోతే చూడడానికి, పరామర్శించడానికి ఎవ్వరూ రాలేదు. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే రాజు ఎడల ప్రజలకు ఎంతటి ప్రేమ ఉన్నదో మనకు అర్థమైంది. వాళ్ళు అనుకున్నారు రాజుగారి కుక్క చనిపోయినప్పుడు ఎందుకు వచ్చారయ్యా అంటే రాజు బ్రతికున్నాడు గనుక, రాజు మాట్లాడిందే శాసనము గనక చూడడానికి వెళ్ళకపోతే మాకు పనిష్మెంట్ వేరే రీతిలో ఉంటుందని గ్రామస్తులందరూ కూడా వచ్చారు. ఇప్పుడు పనిష్మెంట్ ఇచ్చేటువంటి రాజే చచ్చిపోయాడు, మనం పట్టించుకునేటోళ్ళు ఎవరు ఉండరు కనుక మనం వెళ్ళినా ఏమీ లేదు, వెళ్ళకపోయినా ఏమీ లేదు. ఇక నుండి ఎవరికి వాళ్ళమే రాజులు అన్నట్టుగా ఉన్నారు. ఎందుకు ఈ మాటలను చెప్తూ ఉన్నానంటే ఒక మనిషిని అనుకుంటున్నాను, ఈ రాజుగారి కుక్క చనిపోయినప్పుడే ఇంతమంది ప్రజలు వచ్చారంటే రేపు నేను చనిపోతే ఇంకెంతమంది వస్తారో చూసావా. నన్ను ప్రేమించేవారు, నా మాటకు లోబడేవారు, నాకు విలువనిచ్చేవారు ఎంతమంది ఉన్నారో అనుకున్నాడు. కానీ ప్రజల యొక్క మన్ననను, ప్రజల యొక్క ప్రేమను ఈ రాజు సంపాదించుకోలేక పోయాడు. అయితే మనము కొన్ని సమయాలలో మనుషులనే మనము నమ్ముకుంటాం, రాజులను మనము ఆశ్రయిస్తూ ఉంటాం. ఈ రెండింటిని ప్రక్కన పెడితే మనకున్నటువంటి సిరి సంపదలను మనము ఆశ్రయిస్తూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యము చలవిస్తున్నది. 62వ కీర్తనలో ఒకసారి చూడండి. 62వ కీర్తన 8వ వచనాన్ని ఒకసారి చదవండి. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందే నమ్మిక ఉంచాలి. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. ఎవరి యందు? ఓ జనులారా,
మీరు దేవునిని మిమ్మలను కలుగజేసినటువంటి ఒక ఆయన ఉన్నాడు. నిన్ను సృజించినటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరో నీవు తెలుసుకోవాలి. ఆయన యందు మాత్రమే మీరేముంచాలి అని అంటే నమ్మిక ఉంచాలి. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. నేను అనుకుంటాను, ఎవరైనాను కూడా కొంచెం మన బాధలో ఉన్నప్పుడు మాట సహాయం చేసే వాళ్ళే ఉంటారు, కానీ మూట సహాయం చేసేవాళ్ళు ఉండరు అండి. వాళ్ళే వచ్చి అంటారు, నేనున్నాను కదా, నేనున్నా, నీకెందుకు భయము అంటారు, కానీ కష్టాల్లో వారే మన పక్షముగా నిలబడరండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరు ఈ లోకములో ఎవరెవరో ఎదురవుతుంటారు. ప్రాణానికి నా ప్రాణము అంటారు. ఎవరెవరో ఎదురవుతుంటారు. ప్రాణానికి నా ప్రాణము అంటారు. కష్టాలలో వారు కదిలిపోతారు. కష్టాలలో వారు కదిలిపోతారు. కరుణగల యేసు నీతో ఉంటాడు. కరుణగల యేసు నాతో ఉంటాడు. ఎవరికి ఎవరు ఈ లోకములో. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. ఎవరెవరో ఎదురవుతారని ఎన్నో మాటలు చెప్తారు, కానీ ఆఖరికి వచ్చేసరికి వారు మన పక్షముగా నిలబడలేరు. కానీ ప్రతి పరిస్థితిలో కూడా మన పక్షముగా నిలబడువాడు, మనలను ఆదరించువాడు, మనలను సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడే. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథం 27వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చదవండి. సామెతల గ్రంథం 27. నీ స్నేహితునినైనను నీ తండ్రి స్నేహితునినైనను విడిచిపెట్టకుము. నీకు ఆపద కలిగిన దినమందు నీ సహోదరుని ఇంటికి వెళ్ళకుము. దూరములోనున్న సహోదరుని కంటే. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వినండి, నీ స్నేహితుని నమ్ముకోకు. చాలామంది అంటారు, ప్రాణ స్నేహితుడని నమ్మితే వాడు నన్ను మోసం చేశాడు, వెన్నుపోటు పట్టించాడు వాడు అని చెప్పుకునేటువంటి వాళ్ళు సమాజంలో లేకపోలేదు. నీ స్నేహితుని నమ్మద్దు. నీ తండ్రి యొక్క స్నేహితుడు ఆయనను కూడా నీవు నమ్మడానికి వీలు లేదు. అయితే వారిని దూరము పెట్టంటలేడు, వారిని ప్రేమించాలి, వారితో సహవాసము చేయాలి. అయితే ఇక్కడ అన్నాడు, నీ స్నేహితుని మీద నమ్మిక ఉంచిన దానికంటే పొరుగువాడైనటువంటి ఆ వ్యక్తిని మాత్రమే నీవు ఎక్కువగా నమ్మాలి. ఆయన ద్వారానే నీకు సహాయము కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏవండి, ఇప్పుడు మనం అందరికీ కూడా కొన్ని అనుభవాలు ఉన్నాయి కదా. పాలోని కంటే అయినోని కంటే కూడా కొన్ని సమయాలలో దూరస్తులైనటువంటి వారే మనలందరినీ కూడా ఆదుకున్నటువంటి అటువంటి పరిస్థితులు,
అటువంటి సంభవాలు మన బ్రతుకులో లేక పోలేదు. అయితే పొరుగువాడే వాసి, పొరుగువాడే మిన్న అని దేవుని యొక్క వాక్యము చలవిస్తుంది. ఆ పొరుగువాడు ఎవరు అన్నటువంటి విషయాన్ని రాత్రి వేళ కొద్ది మాటలు మీకు చెప్పి నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో నుండి లూకా సువార్త 10వ అధ్యాయము 30వ వచనము నుండి కిందికి మనము 36 వచనాల వరకు చదువుకుంటే అవసరం లేదు, మనకు తెలిసినటువంటి విషయాలే కనుక నేను వివరిస్తాను. ఇక్కడ మంచి సమరయుని గూర్చినటువంటి ఒక ఉపమానమును యేసు ప్రభు వారు చెప్పారు. ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళుతూ ఉన్నాడు. ఎక్కడి నుండి వెళుతున్నాడండి? యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉంటే ఆయన దొంగల చేతిలో చిక్కుకున్నాడు. ఆ దొంగలు ఏం చేశారయ్యానంటే ఈయనను బాగా కొట్టారు. తన దగ్గర ఉన్నదంతా ఈయన కూడా దోచుకున్నారు. తన దగ్గరదంతా కూడా తీసుకున్నారు. ఆయనను కొరి ప్రాణము చేత చావు బ్రతుకుల్లో ఆ రోడ్డు ప్రక్కన పడేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే నిజంగా ఇటువంటి సిచ్యువేషను మనకు సిటీ ప్రాంతాల్లో కనపడుతుంది. పల్లెటూరులో ఒకవేళ ఏదంటే అయ్యో అని ఒక గుంపు కూడుతారు, కానీ సిటీలో అయితే ఈ యాక్సిడెంట్ అయిన ఏదైనా కూడా కామన్గా తీసుకుంటారు. ఒకవేళ చనిపోయినను కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. కొద్ది పల్లెటూరులోనైతే కొద్దిగా అయ్యో అన్నటువంటి ఆ జాలితోటైనా వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు, కానీ సిటీలో ప్రజెంట్ అయితే అటువంటి ట్రెండ్ అయితే నడుస్తూ ఉంది. వినండి, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈ త్రోవ పక్కన పడ్డాడు. ఈ త్రోవ పక్కన ఉన్నటువంటి ఆ వ్యక్తిని చూస్తూ ఒక యాజకుడు ఆ మార్గము గుండా వచ్చాడు, చూశాడు. కానీ చూడనట్టుగానే పట్టించుకోకుండానే వెళ్ళిపోయాడు. ఒక వ్యక్తి వచ్చాడు. ఇప్పుడు ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఏం చేయాలి? దగ్గరికి వెళ్ళాలి. ఈయన చేయగలిగినటువంటి సహాయం ఈయన చేయాలి. కానీ నాకెందుకులే అన్నట్టుగా పట్టించుకోకుండానే వెళ్ళిపోయాడు. తర్వాత ఇంకొక వ్యక్తి వచ్చాడు, లేవీయుడు వచ్చాడు. ఆ లేవీయుడు కూడా ముందు వ్యక్తి ఎలాగనైతే వ్యవహరించాడో ఈ వ్యక్తి కూడా అలాగనే వ్యవహరించాడు. ఈ వ్యక్తి కూడా పట్టించుకోకుండా వెళ్ళాడు. కానీ మూడవ వ్యక్తి ఒక ఆయన వచ్చాడు. ఆయనే మంచి సమరయుడు. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. ఆయనే మంచి సమరయుడు. ఆ వ్యక్తి ఈ యొక్క ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని చూడగానే అయ్యో అని జాలి కనికరమును కలిగినటువంటి వాడై దగ్గరికి వెళ్ళాడు. ఆయన లేపాడు. తన నీటితో ఆయనను కడిగాడు. తన ద్రాక్ష రసము చేత కూడా తన గాయములన్నిటిని కూడా కడిగాడు, తుడిచి తన వాహనమైనటువంటి గాడిద మీద ఎక్కించుకొని ఒక పూటకూల వ్యక్తి దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆయనతో అంటున్నాడు, అయ్యా ఇది కొంత డబ్బు నీకు ఇస్తున్నాను. ఒక పూట కూలి చేసుకున్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇదిగో నేను ఈ మార్గము కూడా నేను వెళుతున్నాను, కానీ ఈ వ్యక్తి యొక్క బాధ్యత నీకే అప్పచెప్తున్నాను అని ఆయనకు కొంత వేతనము, కొంత డబ్బులు ఇచ్చి మళ్ళీ అన్నాడు, నేను ఇచ్చిన దానికంటే ఒకవేళ ఎక్కువగా నీవు ఖర్చు చేస్తే మరలా తిరుగు ప్రయాణములు దానిని నీకు నేను చెల్లిస్తాను అని చెప్పాడు. దేనికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అక్కడ ఉన్నటువంటి ప్రజలతో శిష్యులతో అన్నాడు, ఇప్పుడు పొరుగువాడు ఎవరు? యేసు ప్రభు వారు అన్నాడు, అసలు ఆ వ్యక్తికి పొరుగువాడు ఎవరు అని అంటే ముందు వచ్చినటువంటి వాళ్ళు చుట్టాలే అండి. ముందు వచ్చినటువంటి వ్యక్తి కావచ్చు, రెండవసారి వచ్చినటువంటి యాజకుడు కావచ్చు, లేవీయుడు కావచ్చు, వీరు చేయవలసినటువంటి పనిని ఈ దూరస్థుడైనటువంటి ఈ పొరుగువాడైనటువంటి వ్యక్తి
వీరు చేయవలసినటువంటి దానిని చేశాడు గనుక అక్కడ వాళ్ళు అడిగినప్పుడు పొరుగువాడు ఎవరు అనంటే, ఎవరైతే ఆయన మీద జాలిని కనికరమును కనపరిచి ఇంత సహాయం ఇంత పరిచర్య ఎవరైతే చేశారో ఆ వ్యక్తి మాత్రమే పొరుగువాడని చెప్పారు. దేనికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలను మీతో పంచుకుంటున్నానంటే, ఎన్ని రోజులు ఒకవేళ యేసును నీవు పొరుగోడు అనుకున్నావేమో, యేసు ఎవరో అనుకున్నావేమో, ఇంతకాలము యేసు నావాడు కాదు పొరుగోడు అనుకున్నావు. నావాడు అనుకున్నటువంటి వ్యక్తి వలన ఆ వ్యక్తికి సహాయమేమీ అందలేదు, కానీ పొరుగువాడని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి ద్వారా అందవలసిన దానికంటే సహాయం ఎక్కువగా అందింది. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి వేళ ఈ నా మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, ఇంతకాలం యేసు నావాడు కాదు, మాకు సంబంధించినటువంటి వాడు కాదు అని ఒకవేళ నీవు అనుకున్నావేమో, కానీ యేసు ఎవరో కాదు, యేసు అందరికీ ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. అపొస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 36వ వచనములో ఇక్కడ వ్రాయబడినటువంటి మాట అదే. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఈ మాటలు ఒకవేళ చాలామంది అనుకుంటున్నారు యేసు మనవడు మన దేవుడు కాదు. కాదు, యేసు అందరికీ దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువారు అందరికీ ఆయన దేవుడే. కారణం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో ఇప్పుడు మనము చదువుకున్నటువంటి ఈ పొరుగువాడైనటువంటి మంచి సమరయుడు ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని చేరదీసి ఎలాగనైతే పరామర్శించి అతడు బాగుపడడానికి కారకుడయ్యాడో, ఈ రాత్రివేళ ఒకవేళ నీవు కూడా ఎన్నో సమస్యల్లో, కష్టాల్లో, వ్యాధుల్లో, బాధల్లో ఉండి ఇంతకాలం ఒకవేళ యేసు నావాడు కాదు పొరుగువాడు అనుకున్నాడేమో, పొరుగువాడే కానీ యేసు అందరివాడు. హల్లెలూయా. అందరివాడు, అందరికీ అందుబాటులో ఉండేటువంటి వాడు. ఆయన యొక్క సహాయం నీకు కావాలి అని అంటే దాని కొరకు కష్టపడవలసిన అవసరం ఏమీ లేదు. నీ మాటలు నేను విన్నానయ్యా, నువ్వు అందరికీ సహాయం చేసేవాడు. ఈ రాత్రి వేళ సాక్ష్యము కూడా నేను విన్నాను. సహోదరి కృష్ణకుమారిని బ్రతికించావు, మేము విన్నాము. నేను కూడా ఈ స్థితిలో ఉన్నానయ్యా, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నానయ్యా. కానీ నీకు చెప్పుకుంటే నువ్వు వింటావంట, నీకు చెప్తే నువ్వు వింటావంట, నాకు సహాయం చేస్తావంట. ఈ రాత్రి వేళ విన్నాను, నేను నమ్ముచున్నాను. నేను ఈ స్థితిలో ఉన్నాను, నన్ను ముట్టయ్యా, స్వస్థపరచయ్యా, నన్ను కాపాడయ్యా అని నువ్వంటే, నువ్వు ఏ స్థితిలో ఉన్నాను ఆయన నిన్ను కాపాడుటకు ఆయన సమర్థుడు. ఆయన మనకు చాలినటువంటి దేవుడు. కారణం ఏమిటి అని అంటే 146వ కీర్తన 4వ వచనములో ఒక చక్కని మాట ఉంది. త్వరితముగా చదవండి, త్వరితముగా మనం ముందుకు సాగిపోదాం. 146వ కీర్తన 4వ వచనమా? రాజుల చేతనైనను, అమ్మా మరలా చదువుతల్యా, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు. దేవునికి స్తుతి కలుగునుగాక. మన మూలవాక్యం అదే. రాజులను నమ్ముకోవద్దు, నరులను ఆశ్రయించద్దు. నువ్వు ఏ స్థితిలో ఉన్నాను వారి వలన మనకు ఏమి కలగదు అనంటే రక్షణ
కలగదు. ఎవరి ద్వారా రక్షణ అనంటే యేసు ద్వారానే అందరికీ రక్షణ. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరికి యేసు ద్వారానే రక్షణ. ఆ విషయాన్ని చాలామంది గమనించలేకపోతూ ఉన్నారు. మీకు అర్థం కావడానికి ఒక విషయం చెప్తాను. మార్కు సువార్త 9వ అధ్యాయములో స్వస్థత కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ వ్యక్తిని యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకొని వెళ్తే యేసు ప్రభు వారు అంటారు, ఈ సమస్య, ఈ రోగము ఈ వ్యక్తికి ఎంతకాలము నుండి ఉన్నది, ఎప్పటి నుండి ఉంది అని అంటే ఆ తండ్రి అంటాడు, అయ్యా ఇది బాల్యము నుండి ఉన్నది. ఎప్పటి నుండి ఉంది? ఇది బాల్యము నుండే ఉంది. ఈ బాల్యము నుండే ఈ వ్యాధి లేక ఈ రోగము ఈయనను పట్టి ఏం చేస్తుంది అని అంటే తరచుగా అగ్నిలోను నీళ్ళలోనూ పడేస్తూ తన ప్రాణమును తీయాలన్నంతగా ప్రయత్నములు చేస్తూ ఉన్నది. నా కుమారుని యొక్క పరిస్థితిని చూసి నేను ఎంతగానో విసిగి వేసారిపోయానయ్యా. ఎన్నో ప్రయత్నాలు చేశాను, ఎక్కడికెక్కడికో వెళ్ళాను, కానీ నా కుమారునికి విడుదల కలగలేదు. కానీ మీ దగ్గరకు వస్తే విడుదలని తెలుసుకొని మీ దగ్గరకు వచ్చానయ్యా అంటే యేసు అడిగిన మాట ఏంటంటే ఇది బాల్యము నుండే, చిన్ననాటి నుండే ఉన్నది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే కొంతమందికి పుట్టుకతోనే కొన్ని రోగాలు వస్తాయి కదా. అవి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినప్పటికీ కూడా డాక్టర్లు ఎంతోమంది దగ్గరికి చూయించి విసిగి ఉన్నదంతా కూడా కోల్పోయి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు సమాజంలో లేకపోలేదు. ఈ రాత్రి వేళ నీ పరిస్థితి ఏదైనా పర్వాలే, నీ పరిస్థితిని మార్చుటకు యేసు సమర్థుడు, అంతే. ఇందులో బలవంతమేమీ లేదు, ఇష్టముతోటే. ఒకవేళ నీవు ఇష్టపడినట్లయితే నీకున్నటువంటి ఆస్తిని, ఐశ్వర్యమును, పేరును, కీర్తిని, ప్రతిష్టతలనన్నిటిని కూడా పోగొట్టుకొని, ఒకప్పుడు ఇవన్నీ నీకున్నాయి కానీ వాటిని అన్నిటిని పోగొట్టుకొని ఈ రాత్రి వేళ నిస్సహాయ స్థితిలో నీవు ఉన్నావా? ఎవరైనా సహాయం చేస్తారని ఇంకా మనుషులను, రాజులను ఆశ్రయిస్తున్నావా? వారి వలన నీకు ఎటువంటి సహాయము నీకు కలగదు. కానీ నిన్ను సృజించిన నీ దేవుని వలన నీకు సహాయం ఉన్నది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు వారు అన్నాడు, నన్ను నమ్మి నా దగ్గరికి నీవు వచ్చావు గనుక నువ్వు నమ్మితే ఈ క్షణమే నా మహిమను నీవు చూస్తావు. హల్లెలూయా. నువ్వు ఎక్కడ ఉన్నా పర్వాలే, నిజముగా నీ హృదయంలో నువ్వు విశ్వసిస్తే, నువ్వు నమ్మితే పరోక్షంగా, ప్రత్యక్షంగా. పరోక్షంగా అంటే దైవజనులు ఆంధ్రేయ గారు చెప్పడమే సాక్ష్యం మేము విన్నాం బ్రదర్ గురించి, కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా మేము చూసాం. హల్లెలూయా, హల్లెలూయా. వీరే సాక్ష్యం. ఇంతకంటే గొప్ప సాక్ష్యం అవసరమేమి లేదండి. ఈ రాత్రి వేళ ఇటువంటి పరిస్థితి కావచ్చు, ఇంకేదైనా పరిస్థితి కావచ్చు, ప్రతి పరిస్థితిని తారుమారు చేయుటకు మన దేవుడు సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు నమ్ముచున్నావా? నీవు నమ్మితే నా మహిమను నీవు చూతువు అన్నాడు. కానీ ఆయనకు కొంచెం సందేహం వచ్చింది. అయ్యా, రావడం అయితే నీ దగ్గరికి నమ్మికతోటి వచ్చాను, కానీ నాకు కొంచెం మరలా అపనమ్మకం అనిపిస్తుంది. నాకు అపనమ్మకము కలగకుండానట్లుగా నీవే నాకు సహాయం చేయాలని ప్రాధేయపడ్డాడు. తన కుమారునికి స్వస్థతను దేవుడిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళ రాజులను నీవు నమ్మొద్దు, నరులను నువ్వు ఆశ్రయించొద్దు, కానీ
భూమిని ఆకాశమును కలుగజేసినటువంటి సృష్టికర్త వలననే ప్రతి మనుషునికి సహాయము ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అపోస్తల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనమును ఒకసారి చదవండి, ముగించుకుందాం త్వరగా. 12వ వచనమా? మరియు ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి వలన రక్షణ లేదు కానీ సర్వమానవాళిని ప్రేమించి సర్వమానవాళి కొరకు మరణించి 3వ దినమున తిరిగి లేచి మృత్యుంజయుడైనటువంటి యేసుక్రీస్తు వలననే ప్రతి ఒక్కరికి రక్షణ సహాయం ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి సహకారి అయినటువంటి, అటువంటి రక్షణకర్త అయినటువంటి దేవుని నీవు నమ్ముకోవాలని ఒకవేళ ఈ రాత్రి వేళ నువ్వు ఆశపడినట్లయితే, ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఏ స్థలంలో ఉన్నా పర్వాలే, ఈ నా మాటలు దేవుని మాటలు వింటున్నటువంటి ప్రియులారా, నువ్వు ఏ స్థలములో ఉన్నా పర్వాలే, నీ హృదయములో నువ్వు విశ్వసించి, ప్రభువా ఇంతవరకు నువ్వు పొరుగువాడవే అనుకున్నాను, కానీ వాక్యమేమో చెప్పింది సొంత వారిని నమ్ముకోవద్దు, పొరుగువారినే నమ్మాలి. ఆ పొరుగువాడవైనటువంటి నీవే మంచి సమరయుడవు, గాయములు కట్టేవాడవు. మనుషుల చేత నా హృదయములు ఎంతో గాయమైంది, ఆ గాయం ఇంకా మానలేదు, కానీ గాయమును మానిపినటువంటి మంచి సమరయుడవు. నిన్ను విశ్వసిస్తున్నానయ్యా, నా గాయములన్నీ మానుపయ్యా, నన్ను బాగు చేయనైనా, నన్ను స్వస్థపరిచయ్యా అని ఒకవేళ నీవు విశ్వసించినట్లయితే నువ్వు ఏ స్థలంలో ఉన్నా పర్వాలేదు, ఈ రాత్రి వేళ దైవజనునిగా మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. ఈ మాటలు వినినటువంటి నీవు విశ్వసించినట్లయితే నీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. కనుక మనుషులను నమ్ముకొనుట కంటే, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇంతకాలం ఒకవేళ ఆయన ఆశ్రయించలేకపోయావేమో, నోరారో పిలవలేకపోయావేమో, పట్టించుకోలేకపోయావేమో, పర్వాలేదు, ఈ రాత్రి వేళ నువ్వు పిలిస్తే ఆయన పలికే దేవుడు. హల్లెలూయా. నువ్వు మాట్లాడితే ఆయన మాట్లాడే దేవుడు. అట్టి గొప్ప దేవుడు మన మధ్యలో ఉన్నాడు. కనుక ఈ రాత్రి వేళ ఒక తీర్మానం వచ్చి తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రియులరా, ప్రార్థన చేద్దాం. నువ్వే స్థితిలో ఉన్న పర్వాలే, ఏ పరిస్థితిలో ఉన్న పర్వాలే, నిన్ను ముట్టుటకు, నిన్ను స్వస్థపరచుటకు, నిన్ను బాగు చేయుటకు, నీ భారమునంతా తొలగించుటకు దేవుడు సమర్థుడు. ఒకసారి ఆలోచన